తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. 2024 ఫిబ్రవరిలో 21 నుంచి 24వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నట్లు పూజారులు ప్రకటన విడుదల చేశారు. అడవి తల్లులను దర్శించుకుంటే చాలు అంతా మంచి జరుగుతుంది. అమ్మల చల్లని చూపు కొండంత బలం. ఇక్కడ ప్రకృతే దేవతలు సమ్మక్క సారలమ్మపై భక్తులకు ఎంతో విశ్వాసం. ఆసియా ఖండంలోని అతిపెద్దదైన ఈ మేడారం గిరిజన జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకొకసారి జరుగుతుంది. అయితే వచ్చే ఏడాది 2024 నిర్వహించే మహాజాతరకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశారు పూజారులు. జాతర తేదీలను ప్రకటించారు. జాతర తేదీలివే: వనదేవతలు సమ్మక్క సారక్క 2024 మహాజాతర తేదీలు ఖరారు చేశారు. మేడారం పూజారులు బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. 2024 ఫిబ్రవరి 21వ తేదీన సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 23న తేదీన భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఫిబ్రవరి 24వ తేదీన దేవతల వనప్రవేశం ఉండగా ఫిబ్రవరి 28వ జాతర పూజలు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. కీలక ఘట్టాలివే: మేడారం జాతరలో ముఖ్యమైన ఘట్టం పగడిద్దరాజును తీసుకురావడం. పగడిద్దరాజును గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో మేడారానికి తీసుకువస్తారు. జాతరలో పగడిద్దరాజుది ప్రత్యేక స్థానం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండలో జాతరకు ఒకరోజు ముందు పగడిద్దరాజును పెళ్ళికొడుకును చేస్తారు. ఆ తర్వాత మర్నాడు ఆలయానికి చేరుకొని బలి ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త దుస్తులతో పగడిద్దరాజును సిద్ధం చేసి మేడారానికి బయలుదేరుతారు. సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. పగడిద్దరాజును తీసుకొచ్చిన విషయాన్ని సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. అప్పటికే జాతర కోసం ఉదయం సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కుండ రూపంలో ఉన్న సమ్మక్కను అలంకరిస్తారు. ఆ తర్వాత పగడిద్దరాజుకు ఆహ్వానం ఇస్తారు. వారిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి వాయనం ఇచ్చిపుచ్చుకొని వివాహం పూర్తి చేస్తారు. పగడిద్దరాజును సారలమ్మ గద్దె వద్దకు తీసుకొని పోతారు. అదే రోజు సారలమ్మకు కన్నెపల్లిలో ఉదయమే 2-3 గంటల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి మేడారం తీసుకువస్తారు. గద్దెల నుంచి ఈ ప్రాంతం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సారలమ్మ గద్దెకు చేరుకునే రోజే తండ్రి పగడిద్దరాజు ప్రత్యక్షం అవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజును సైతం ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుంచి తీసుకువస్తారు. గ్రామస్తులంతా గోవిందరాజును తీసుకుని ఊరేగింపుగా మేడారానికి వస్తారు. ఒకరోజు సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజుల స్వామి గద్దెలపైకి చేరుకుంటారు. ఆ తర్వాత చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొని వస్తారు. అధికార లాంఛనాలతో పోలీసుల తుపాకీ కాల్పుల గౌరవ వందనం ఎదుర్కోళ్ల ఘట్టంతో సమ్మక్కను ఆహ్వానిస్తారు. అయితే మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపై నార చెట్టు కింద ఉన్న కుంకుమభరణి రూపంలోని సమ్మక్క ఉంటుంది. ఆమెని కుంకుమభరణి రూపంలో పూజారులు తీసుకువస్తారు. అనంతరం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మేడారం జాతర మొత్తానికి ఇదే కీలక ఘట్టం. ఈ తంతు తర్వాత ఉత్సవ మూర్తులంతా గద్దెలపై కొలువై 3వ రోజు భక్తులకు దర్శనం ఇస్తారు. అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. జాతరలో చివరి రోజున దేవతలను మళ్ళీ వనంలోకి పంపిస్తారు. దేవతలు వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర పరిపూర్ణం అవుతుంది.